లిసన్ టు మీ, ఆన్సర్ మీ. నెఫీనీలు దేవుని ద్వారా సృష్టించబడ్డారా? మానవుడు ఎవరి ద్వారా సృష్టించబడ్డాడు? దూతలు ఎవరి ద్వారా సృష్టించబడ్డారు? మానవుడు మరణిస్తే పాతాళం నిర్ణయించబడింది. మానవుడు పాపము చేస్తే వేధించబడే స్థలం నిర్ణయించబడింది. మానవుడికి చివరికి తీర్పు తర్వాత అపవాది వాడు అనుచరులు అంటే దూతలు, పడిన దూతలకి దేవుడు నిర్ణయించింది అంటే అగ్నితో మండే గుండం. ఎవరైతే దేవుడికి విరోధంగా పోతున్నారో వారు కూడా అగ్నితో మండే గుండం. సో పాతాళం అనేది మానవుడి కొరకు మరణిస్తే షియోల్కి వెళ్తాడని దేవుడు నిర్ణయించాడు. మరి ఈ నెఫీనీలకి ఏది నిర్ణయించబడింది? వాళ్ళు ఎవరి సంతానము? పడిన దూతల సంతానం. సో వరదలో కొట్టుకుని పోయారు, వారి శరీరం నాశనమైంది, వారి ఆత్మ ఏమైంది? షియోల్కి వెళ్ళిందా? వెళ్ళదు. అగ్నిగుండంలోకి వెళ్ళిందా? తీర్పు ఇంకా రాలే, వెళ్ళలే. మరి ఎక్కడ పోయింది? యు గాట్ మై ఆన్సర్? ఈ భూమిపైనే ఆత్మలు తిరుగుతున్నాయి. ఆ ఆత్మల్ని అపవిత్రాత్మలు అని పిలుస్తుంది బైబిల్. ఏమని? అన్క్లీన్ స్పిరిట్స్, అపవిత్రాత్మలు. నో యువర్ ఎనిమియా? నీ శత్రువు ఎవరో తెలుసుకో. నేను ఎందుకు తెలియజేస్తానంటే దానికి భయపడమని కాదు, ఇప్పుడే చెప్పా. అంతెత్తున్నవాడిని ఇంతోడు కొట్టి చంపాడంట. ఎట్లా? కాలేబు చెప్పింది, దేవుడు వారిని మన చేతుల్లోకి అప్పచెప్తాడు.